రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ పట్టణంలోని సాయి గార్డెన్స్లో ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. మధ్యాహ్నం నాగర్ కర్నూల్ పట్టణంలోని బిన్ మెహఫూజ్ మసీద్లో ఈద్గా తోఫా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైతం నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లింలకు రంజాన్ తోఫాను అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సామరస్యాన్ని మరింత బలపరచాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, స్థానిక కౌన్సిలర్లు నిజాం, నజీమా, ఇస్తాక్ అహ్మద్ ఖాన్, ఆసిఫా బేగం, ఖాదర్, కూచుకుల సింధుతో పాటు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈద్గా తోఫా పంపిణీ తర్వాత రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సైతం ముఖ్య అతిథిగా एमएलए साहब की तरफ से शुक्रिया अदा करता हूँ। प्रिंसिपल बल्दिया इनके हवाले कोर अब इसके बाद काउंसलर्स मोहतरमा ख्वाजा खान साहब, मोहतरमा अलहाज मोहम्मद सादिक बादशाह साहब, सबसे पहले కొంచెం దూరం దూరం ఉన్నాడన్నా. ఓకే డన్. पानी भेजा है इधर सामने की, इधर सब में మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న ఇఫ్తార్ పార్టీకి వారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ వారి మంచి కోరుకొని అన్ని విధాలుగా సహాయపడతా అని చెప్పడం జరిగింది. ఆ విధానంగా ఈరోజు ముఖ్యంగా మన నాగర్ కర్నూల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మనకు షాదీఖానా మైనారిటీ సోదరులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మన నాగర్ కర్నూల్ పట్టణంలో. తప్పకుండా వారికి షాదీఖానా ఇవ్వాలి, అది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ తప్పకుండా ఇవ్వాలనగానే పక్కకు సెక్రటరీకి చెప్పి ఇది అతి త్వరలో శాంక్షన్ చేయించడం జరిగింది. దాని ద్వారానే ఇప్పుడు మనకు 3 కోట్లు షాదీఖానా కోసం, అదేవిధంగా పైసలు మిగిలితే అదే భూమిలో మీరు ఈద్గా సహా హజ్ హౌస్ కూడా కట్టుకునే విధంగా ప్లాన్ చేయాలని అడగడం జరిగింది. కాబట్టి వారికి మరొకసారి నా మైనారిటీ సోదరుల తరఫున మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎల్లప్పుడూ మీకు ఎటువంటి ఇబ్బందులున్నా ఈరోజు మేమంతా నాయకుల మీద స్టేజ్ల మీద నిలబడ్డామంటే అందరూ మీ సహకారం, మీ ఆశీర్వాదాలతో ఈరోజు మేము స్టేజ్ పైన ఉన్నాం. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తప్పకుండా మైనారిటీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ మేమైనా తప్పకుండా మేము మీకు పనిచేస్తాం. మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలి, అల్లా ఆశీర్వాదాలు అందరి పైన ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క సమయం ఆసనమైంది, దగ్గర వచ్చింది కాబట్టి మీ అందరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.